నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ మార్కెట్లో ఈ మార్కెట్ ట్రయల్ రన్ సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ పత్తి కొనుగోలు. కరువు కాటేసింది, విత్తనం ముంచింది. నకిలీ విత్తనాలతో నష్టపోయిన కడప రైతులు. వ్యవసాయ పరిశోధనలో కొత్త అధ్యయనం. కరువులోకి క్వినోవా సాగు చేయాలంటున్న తెలుగు ప్రభుత్వాలు. దేశీయ చిరుధాన్యాల్లోనే పోషక విలువలు అధికం. విదేశీ క్వినోవా ఎందుకంటున్న నిపుణులు. రైతు కష్టానికి నిజమైన ధర చెల్లించే రోజులు వచ్చాయా? మార్కెట్లో మోసాలు లేకుండా గరిష్ట ధర చెల్లించే విధానాన్ని అధికారులు తీసుకువచ్చారా అంటే అవునని అంటున్నారు వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అధికారులు. ఈ మార్కెట్ విధానం ద్వారా మార్కెట్లోకి వచ్చిన రైతులకు భరోసా కల్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. వరంగల్ జిల్లా రైతులు మంచి పంటలు పండించడంలో దిట్ట. పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, పెసర, నువ్వులతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తారు ఇక్కడి రైతులు. పండించిన పంటలో ఎక్కువ శాతం జిల్లా కేంద్రంలో ఉన్న ఎనుమాముల మార్కెట్కు తరలిస్తారు. గతంలో మార్కెట్కు వచ్చిన రైతులే సరైన ధర రాలేదని నిరాశతో వెనుదిరిగిన సందర్భాలే ఎక్కువ. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి ఉండబోదని అంటున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా తీసుకువచ్చిన ఈ మార్కెట్ విధానాన్ని వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో అమలు చేస్తున్నారు. మార్కెట్లో ఈ మార్కెట్ విధానం అమలుకు ఉన్న పరిస్థితులను పరిశీలించేందుకు 4 రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారు. ఏ రైతు ఎంత సరుకు తెచ్చాడో మార్కెట్ గేట్ ద్వారా కంప్యూటర్లో నమోదు చేశారు. సెప్టెంబర్ 1 వారం నుంచి పూర్తి స్థాయిలో ఈ మార్కెట్ విధానం అమలయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పసుపు పలికాయ యార్డు సమీపంలో ఈ మార్కెట్ అమలు కోసం ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చేశారు. మార్కెట్ లోపలికి వచ్చే రైతులకు ఇన్ గేట్ పాస్ అందిస్తున్నారు. జిల్లాలో కేసముద్రం మార్కెట్లో ఇప్పటికే ఈ మార్కెట్ విధానం అమలు చేస్తున్నారు. వరంగల్ మార్కెట్లో ఈ మార్కెట్ అమలుకు ఉన్న పరిస్థితులను పరిశీలించేందుకు మార్కెట్ కార్యదర్శి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, అర్తి సెక్షన్ అధ్యక్షుడు, అర్తి విభాగం రాష్ట్ర నేతలు, తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రతినిధులతో ఈ మార్కెట్ అమలుకు సహకరించాలని కోరారు. ఈ మార్కెట్లో పూర్తి స్థాయి కంప్యూటరీకరిస్తామని చెప్పారు. బయోమెట్రిక్ విధానంతో క్రయ విక్రయాలు ఉంటాయని తెలిపారు. ఆన్లైన్ విధానంలో కొనుగోలు జరగడం వల్ల రైతులకు నాణ్యమైన ధరలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్ యార్డుకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుతో అవినీతికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. కంప్యూటర్ డాటా ఎంట్రీ విధానంతో పారదర్శకత పెరుగుతుందని, తద్వారా అక్రమాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానంలో ముందు మార్కెట్ యార్డు దగ్గర రైతు పేరు, గ్రామం, మండలం, సరుకు బస్తాల వివరాలు, మొబైల్ నెంబర్ కంప్యూటర్లో నమోదు చేసి లాట్ నెంబర్ కేటాయిస్తారు. అనంతరం సరుకు మాత్రమే ఈ బిడ్డింగ్ కు అనుమతిస్తారు. ఈ పద్ధతిలో రైతు సరుకుకు ఎక్కువ పోటీ ధర లభిస్తోంది. వ్యాపారస్తులు సిండికేట్ కావడానికి ఆస్కారం లేదు. రైతు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలు తెలియజేస్తారు. సరుకు తూకం కరెక్ట్ గా వేస్తారు. రైతుకు వచ్చే డబ్బుల వివరాలు కూడా సక్రమంగా ఉంటాయి. తక్పట్టి కూడా వెంటనే లభిస్తుంది. తక్కువ సమయంలో సరుకు అమ్ముకొని ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ లో ధర నచ్చకపోతే రైతు సరుకు విక్రయించాల్సిన అవసరం లేదు. తిరిగి మరుసటి రోజు వేలంలో ప్రవేశపెట్టవచ్చు. ఈ మార్కెటింగ్ ద్వారా రైతులకి పోటీ ధర వస్తుంది. ఎలా వస్తుంది అంటే ట్రేడర్స్ సీక్రెట్ కోడ్ చేస్తారు. దాంతో ట్రేడర్కి నచ్చిన క్వాలిటీ నచ్చినట్టుగా రేటు వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మంది తనకు నచ్చిన క్వాలిటీ తనకు దొరికినప్పుడు మంచి రేటు వస్తుంది. ఒకటి, దాంట్లో రైతుకు లాభం జరుగుతుంది. రెండోది ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ప్రతి రైతుకి తన కమోడిటీకి ఎంత రేటు పడింది అనేది తన మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు తనకి SMS కూడా పంపడం జరుగుతుంది. లాస్ట్లో ఎంత అమౌంట్ నెట్ అమౌంట్ ఆయనకు వస్తుంది అనేది తన మొబైల్కి కూడా మెసేజ్ పోతుంది. కాబట్టి
ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. రైతుకి, కమిషన్దారుకి, ఇటు ట్రేడర్కి కూడా, ముగ్గురికి కూడా ఆ ప్రైస్ మీద అవగాహన ఉంటుంది. 4వది వచ్చేసరికి అకౌంటబిలిటీ మార్కెట్ కమిటీకి పెరుగుతుంది. ఈ మోసపూరితమైన వ్యాపారం ఏదైతే ఉందో అట్లాంటి వాటికి తావు లేకుండా అకౌంటబిలిటీ చేయడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మార్కెట్ కమిటీకి వచ్చే ఆదాయం అనేది అంటే సజావుగా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా, ప్రతి ట్రేడరు, ప్రతి కమిషన్ ఏజెంట్ కూడా ఈ మార్కెటింగ్కి సహకరిస్తారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ మార్కెట్ విధానం తొలి విడత పత్తి విక్రయాల్లో అమలు చేయనున్నారు. ఇది విజయవంతమైతే మిర్చి సహా మిగతా పంటలను ఈ మార్కెట్ పరిధిలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు అధికారులు. తిరిగి స్వాగతం. కడప జిల్లా కరువు కాటుకు గురైన రైతులపై నాసిరకం విత్తనం పోటు తప్పలేదు. విత్తన పంపిణీ సంస్థల విచ్చలవిడితనం, అధికారుల అలసత్వం వెరసి కరువు రైతుకు నష్టాలు మూటగట్టాయి. రాయితీ విత్తనం అంటూ ఆర్భాటంగా ప్రభుత్వం విత్తన పంపిణీ చేపడుతున్నా నాణ్యత అంతా డొల్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏటా రైతులకు సబ్సిడీ కింద విత్తనాన్ని పంపిణీ చేస్తోంది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి విత్తనం కొనుగోలు చేయలేని రైతులు ప్రభుత్వ రాయితీ విత్తనంపైనే ఆధారపడుతున్నారు. రైతుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని విత్తనాల పంపిణీకి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది. కానీ వాటి నాణ్యతపై నిఘా లేకపోవడంతో నాసిరకం, పురుగుపట్టిన విత్తనాలే రైతులకు అందుతున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షంతో అదును పోతుందనే ఆతృతతో రైతులు పొలంలో విత్తేస్తున్నారు. దీంతో 4-5 రోజులకు మొలకెత్తాల్సిన విత్తనాలు నెల రోజులైనా మొలకల జాడే లేకపోవడంతో రైతులు మోసపోవాల్సి వస్తోంది. కడప జిల్లాలో రాయితీపై వేరుశెనగ విత్తనాల్ని పంపిణీ చేసింది ప్రభుత్వం. 56,000 హెక్టార్లలో వేరుశెనగ సాగవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 47,000 క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమని విత్తన సంస్థకు ప్రతిపాదించారు. 30 కిలోల బస్తా 1,400 రూపాయలకు పంపిణీ చేశారు. ఎకరన్నర పొలం ఉన్న రైతులందరూ 3 బస్తాలకు తక్కువ కాకుండా కొనుగోలు చేశారు. రైతుల వద్ద విత్తన నిల్వలు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు తెచ్చుకోలేని స్థితిలో రాయితీ విత్తనం తీసుకుని సాగు చేశారు. ప్రభుత్వం 8 కోట్ల రూపాయల మేర వెచ్చించి 20,000 క్వింటాళ్లు రైతులకు సరఫరా చేసింది. జిల్లా అధికారులు 47,000 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపినా సగమే జిల్లాకు చేరాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తన కొరత సమస్య బయటపడకపోయినా అందిన విత్తనం రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేసింది. జిల్లాలో వేరుశెనగ అధికంగా సాగు చేసే రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, కమలాపురం, పులివెందుల, బద్వేలు డివిజన్లలో సబ్సిడీ విత్తనాలను రైతులు ఎక్కువగా వేశారు. సరఫరా చేసే సంస్థలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విత్తన నాణ్యత ఏమాత్రం పట్టించుకోలేదు. రైతులకు ఇచ్చిన కాయల్లో చాలా వరకు పురుగు ఆశించినవే. ఈ విషయాన్ని రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా స్పందించింది లేదు. 4 పాసుబుక్కల మీద 12 మూటలు కాయలు ఇచ్చినారు సబ్సిడీ కాయలు. వాటిల్లో 30 పైసలు భాగం మలిచినాయి, తక్కినవి మలచలేదు. 20, 25,000, 30,000 దానివల్ల భూమి మీద ఖర్చు వచ్చింది. అవి అర్ధ భాగం మలిచినాయి, అర్ధం కూడా తక్కువగానే మలిచినాయి. విత్తనాలు మలచటంలే. రాయితీ విత్తనమే అయినా మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు పంపిణీ చేశారు. గత నెల మొదటి వారంలో కొద్దిపాటి వర్షాలు కురవటంతో అప్పులు చేసి మరీ పొలంలో విత్తనాలు విత్తారు అన్నదాతలు. విత్తనం విత్తి నెల రోజులు గడిచినా మొలకలే కనిపించలేదు. 50% మేర పంట పొలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సాగుకు చేసిన ఖర్చులతో పాటు దిగుబడిని కూడా కోల్పోవాల్సి వచ్చిందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. సబ్సిడీలో వేరుశెనగ విత్తనాలు ఎత్తుకొచ్చినాము. చాలా అద్మానంగా మొలిచినాయి. 100కి 20%, 30% కూడా మొలసలేదు. దీని గురించి ఏ అధికారి కూడా ఎవరు పట్టించుకునే లేరు. దీని గురించి ఎవరైనా కానీ పట్టించుకొని రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాము. ఒకవైపు నాసిరకం విత్తనాలు తమను అప్పుల ఊబిలో దించితే, మరోవైపు ప్రకృతి తమ ఆశలను పూర్తిగా తుడిచివేసిందంటూ కడప జిల్లా రైతాంగం తమ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు అన్నదాతలు.
తెలుగు రాష్ట్రాలను వర్షాభావ పరిస్థితులు కబలించాయి. వరి లాంటి నీటి అవసరమయ్యే పంటల సాగు దేవుడెరుగు. కనీసం వర్షాధారంగా పండే పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఏటా రైతు నష్టపోతే పరిస్థితి ఇంతేనా? కరువు దాటికి విలువెల్లాడిసిందేనా? ప్రత్యామ్నాయం ఏం లేదా? కరువు పరిష్కారం కనుగొనే క్రమంలో మరో కొత్త వాదన తెర మీదకు వచ్చింది. ఈ ఒక్క ఏడాదే కాదు, గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ప్రతి ఏటా కరువుతో తెలుగు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. అందుకే చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాల సాగుతో పౌష్టికాహారం అందించవచ్చని చెప్తున్నారు. సందెట్లో సడేమియా మాదిరి ఇప్పుడు కొత్త వాదన ముందుకు వచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లో క్వినోవా లాంటి పంటలు సాగు చేయమని తెలుగు ప్రభుత్వాలు చెప్తుంటే మండిపడుతున్నారు నిపుణులు. భారతదేశ వ్యవసాయ రంగానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో రకాల పంటలు, మరెన్నో పరిశోధనలు చేస్తూ ప్రపంచానికి దీటుగా నిలిచింది భారత్. అందులోనూ తెలుగు రాష్ట్రాలది ప్రత్యేకమైన పాత్ర. మన బాస్మతి ప్రపంచ ఖ్యాతి గడించింది. మన మామిడి, మిర్చి ఇలా ఎన్నో రకాలు ఉత్పత్తి చేస్తూ ఎగుమతులు చేస్తున్నాం. కరువులో ఎలాంటి పంటలు వేయాలనే దానిపై కొత్త అధ్యాయం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరుధాన్యాలు సాగు చేయాలని ప్రకృతి ప్రేమికులు చెప్తుంటే క్వినోవా లాంటిది కూడా వేసుకోవచ్చని మరికొంతమంది సూచిస్తున్నారు. క్వినోవా లాంటి పంటలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాలు చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. పులిహోర లాంటి మన చిరుధాన్యాలు ఉండగా ఫాస్ట్ ఫుడ్ లాంటి క్వినోవా ఎందుకు దండగా అంటున్నారు. వాతావరణ మార్పులు పంటల సాగులో మార్పులు తెస్తున్నాయి. తక్కువ నీటితో ఎక్కువ పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు సాగు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కరువుకు పరిష్కారం క్వినోవా సాగు అని కొంతమంది వాదిస్తున్నారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన పంట సాగు విస్తీర్ణం పెంచాలనే వాదన ఉంది. స్థానిక చిరుధాన్యాలను ప్రోత్సహించకుండా క్వినోవా లాంటి పంటను ప్రోత్సహించడాన్ని తెలుగు సమాజం తప్పుపడుతోంది. క్వినోవాను అనంతపురం, విశాఖలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. క్వినోవా లాంటి విదేశీ పంటకు ఎందుకంత ప్రయారిటీ అని ప్రశ్నిస్తున్నాయి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే సంస్థలు. క్వినోవాలో ఉన్న పోషక విలువలను పరీక్షించడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి సైతం పరిశోధనలు చేపట్టింది. అయితే మన పంటలు, సాంప్రదాయ విత్తనాలు ఎట్టిపోతున్నాయనే ఆందోళన మొదలైంది. మన సంప్రదాయ పంటలు ఉండగా విదేశీ విత్తనంపై పరిశోధనకు ఎందుకు డబ్బులు దండగా అని వాదిస్తున్నాయి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ లాంటి సంస్థలు. చిరుధాన్యాలను మన రైతులు అత్యంత తక్కువ నీటితో సాగు చేస్తున్నారు. సజ్జ, కొర్ర, సామ, వరిగ లాంటి పంటలకు చాలా తక్కువ నీరు అవసరం ఉంటుంది. మెట్ట భూముల్లో చాలా తక్కువ శ్రమతో వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చు కూడా పెద్దగా అవసరం లేదు. ఈ పంటలు సాగు చేసే రైతులకు నీరు, విద్యుత్ అందిస్తే జనాలకు మంచి పౌష్టికాహారం అందించే అవకాశం ఉంది. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న భారతదేశానికి ఈ పంటలు ఎంతో అవసరం కూడా. చిరుధాన్యాల్లోనే పోషక విలువలు అధికంగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు వచ్చే రోజుల్లో పోషకాహార కొరతను పెంచబోతున్నాయి. అందుకే చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్వినోవాను చిరుధాన్యాలతో ఏ రకంగా పోల్చగలం? పోషక విలువలు ఎక్కువ కలిగి ఉన్న పంటగా క్వినోవాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. క్వినోవా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో కిలో క్వినోవా 1600 రూపాయలు పలుకుతోంది.
అదే మన దగ్గర పండించే చిరుధాన్యాలు అంతే పోషక విలువలతో కూడినవి 30 నుంచి 50 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. క్వినోవాలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, మనకు కావలసిన అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. మన చిరుధాన్యాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిరుధాన్యాలు శరీరాన్ని ఇబ్బంది పెట్టే కొలెస్ట్రాల్ను తగ్గించి పనికొచ్చే కొలెస్ట్రాల్ను పెంచుతాయి. క్వినోవాలో ఎలాంటి పోషకాలైతే ఉన్నాయో అవే మన సజ్జలు, రాగుల్లో ఉన్నాయన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. చిరుధాన్యాలు షుగర్ వంటి సమస్యలతో పాటు కొన్ని రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతాయి. అలాంటప్పుడు క్వినోవాను ఎందుకు ప్రోత్సహించాలన్నది చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న సంస్థల వాదన. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో మరోసారి వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. గతంలో ఓట్స్, సోయా, ఇప్పుడు క్వినోవా. మన సంప్రదాయ పంటలను పక్కన పెట్టి విదేశీ పంటలపై మోజు పెంచుకోవడం ఎందుకనే వాదన బలంగా వినిపిస్తోంది. లో దేశంలో 65% మంది ప్రజలు చిరుధాన్యాలని ఆహారంగా తీసుకునేవారు. కొద్ది పరిమాణంలో బియ్యం, గోధుమలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. గతంలో మన దేశంలో 40 మిలియన్ హెక్టార్లలో చిరుధాన్యాలు సాగయ్యేవి. 2008 వచ్చేసరికి ఇది 19 మిలియన్ హెక్టార్లకు పడిపోయింది. ఈ మధ్యకాలంలో వీటి విస్తీర్ణం ఇంకా తగ్గినట్లు పరిశోధనలు చెప్తున్నాయి. చిరుధాన్యాలు వారానికి 4 సార్లు తప్పక తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అందుబాటులో లేకనే చాలా మంది క్వినోవా లాంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు మన ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. మన ఇంటి వంటలు, పంటలను వదులుకొని విదేశీ వంటలపై మోజు పెంచుకుంటున్నాం. చిరుధాన్యాలు, క్వినోవాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ గుండె సంబంధ సమస్యలు రాకుండా కంట్రోల్ చేసే లక్షణం ఉంది. రెండింటిలోనూ జీర్ణశక్తిని పెంచే గుణం ఉంది. అయితే కొర్ర క్వినోవా కంటే 30% అధిక శక్తినిస్తుంది. పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలని వైద్యులు ఎప్పుడూ సూచిస్తూనే ఉంటారు. క్వినోవా కంటే చిరుధాన్యాల్లోనే ఎక్కువ పీచు ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. క్వినోవా అధిక ప్రోటీన్లు కలిగిన విదేశీ పంటగా గుర్తింపు పొందింది. దీన్ని బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాల్లో సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకరిద్దరు తప్ప ఏ రైతు ఆసక్తి చూపడం లేదు ఈ క్వినోవా పంటకు. నీటి వసతి లేని రైతులకు క్వినోవా వరం లాంటిదని 2013లో ఏపీ ప్రభుత్వం తెలుగు రైతులకు పరిచయం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకరిద్దరు పంట సాగు చేస్తున్నా కొనే నాథుడే లేడు. దీన్ని నేరుగా తినలేం. దానిపై ఉన్న పొట్టు తీసాకే తినడం సాధ్యమవుతుంది. ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా అందుబాటులో లేవు. ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టాలన్నా కూడా 80 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. విదేశాల నుంచి తెప్పించిన క్వినోవా హైదరాబాద్ లాంటి మార్కెట్లో అందుబాటులో ఉంది. అధిక సంపన్నులు, ఫిల్మ్ స్టార్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేదు. దీని గురించి తెలిసిన వాళ్లే ఆహారంగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా చూస్తే మనం మన సంప్రదాయ పంటలను వదిలి విదేశీ మోజులో పడిపోతున్నాం. మన దగ్గర మనకు పనికొచ్చే పంటలేవి? కష్టకాలంలో మనల్ని ఆదుకునే రకాలేవి? అటు రైతుకు తక్కువ పెట్టుబడి పంట సాగు కావాలి, అదే సమయంలో తక్కువ ధరలో పౌష్టికాహారం తీసుకోవడం ఎలా అనే అంశాలపై దృష్టి సారిస్తే భారత ఉపఖండం ఎవ్వరికీ తీసిపోదు.
ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.